అందరికీ నమస్తే అండి. పోలింగ్ జరిగిందేమో 13వ తేదీ, రిజల్ట్స్ ఏమో జూన్ 4వ తేదీ. దాదాపుగా 22 రోజుల గ్యాప్. పోనీ ఫలితాలు ఎలా వస్తాయి, సరళి ఎలా ఉంది, ఎగ్జిట్ పోల్స్ ఏమైనా వచ్చాయి అంటే ఎగ్జిట్ పోల్స్ లేదు. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని దశల్లో ఎన్నికలు ముగిసే వరకు, అంటే జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ను ఈసీఐ నిషేధించింది. ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేయొద్దు అని చెప్పింది. అందుకే నేషనల్ మీడియా వాళ్ళు కానీ, మన లోకల్ మీడియా కానీ, లేదా నాలాంటి చిన్న స్థాయి జర్నలిస్టులు కానీ ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయట్లేదు. వాళ్ళ అంచనాలు కూడా చెప్పలేకపోతున్నారు. ఈవెన్ మన ఛానల్లో నేను కూడా ఏదో ఇండైరెక్ట్గా కొన్ని చెప్తున్నానే తప్ప నేరుగా ఇదిగో పలానా పార్టీకి ఇన్ని వస్తాయి అని అయితే చెప్పలేకపోతున్నాం. ఎగ్జిట్ పోల్స్ నిషేధం ఉందన్నమాట ప్రస్తుతానికి. అయితే బెట్టింగ్స్ ఉన్నాయి కదా, బెట్టింగ్స్ మాత్రం భారీగా జరుగుతున్నాయి. బెట్టింగ్లో 100% టీడీపీ కూటమికే అనుకూలంగా ఫలితాలు వస్తాయనే బెట్టింగ్ జరుగుతుంది. ఒక పెద్ద బెట్టింగ్ యాప్ ఏదో ఉంది, నేను కూడా పెద్దగా పట్టించుకోను, కానీ అందులో వైసీపీకి మినిమం 70 సీట్లు, మ్యాక్సిమం 75 సీట్లు వస్తాయి అనేది బెట్టింగ్ జరుగుతుంది. వైసీపీ కంటే మినిమం 70 వస్తాయంట, మ్యాక్సిమం 75 వస్తాయంట. ఒక పెద్ద సంస్థ బెట్టింగ్ యాప్లోనే వైసీపీకి మ్యాక్సిమం 75 వస్తాయి అని ఇచ్చారంటే గవర్నమెంట్ రాదనేగా అర్థం. సో ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా బెట్టింగ్ వేయడానికి రూపాయికి రూపాయిన్నర అడుగుతున్నారు. అంటే వైసీపీ అధికారంలోకి వస్తే వీళ్ళు రూపాయి ఇస్తారు, అవతల వాళ్ళు టీడీపీ వాళ్ళు రూపాయిన్నర ఇవ్వాలి వీళ్ళకి. అంటే వీళ్ళకి కూడా నమ్మకం లేదు, పూర్తి స్థాయిలో నమ్మకం లేదు వైసీపీ అధికారంలోకి వస్తుందని. గోదావరి జిల్లాల్లో ఈ భీమవరం, నరసాపురం ఈ ప్రాంతాల్లో బెట్టింగ్లన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి. రూపాయికి రూపాయిన్నర జరుగుతుంది. వైసీపీ వాళ్ళు కూడా రూపాయికి రూపాయి పందెం కట్టట్లా. సరే నువ్వు 1 లక్ష పెట్టు, నేను 1 లక్ష పెడతానని పందెం కట్టట్లా. నువ్వు 1,50,000 పెట్టు, నేను 1 లక్ష పెడతా. ఎందుకు? వీళ్ళ ప్రభుత్వం వస్తుంది, అధికారంలోకి వస్తుందని నమ్మకం లేదు కాబట్టి. ఎక్కడా కూడా బెట్టింగ్ సంస్థలు, అంటే అఫీషియల్ బెట్టింగ్ సంస్థలు కొన్ని ఉంటాయి, ఇల్లీగల్ అయినప్పటికీ ఆన్లైన్లో యాప్లు ఉంటాయి కదా, వాళ్ళు ఎంతో పకడ్బందీగా సర్వే నిర్వహించే అందులో సీట్ల సంఖ్య పెడతారు. ఎంపీ సీట్లేమో 9 సీట్లు పెట్టారు, వైసీపీకి మ్యాక్సిమం 9 ఎంపీ సీట్లు రావచ్చని పెట్టారు. ఎమ్మెల్యే సీట్లేమో 70 నుంచి 75 పెట్టారనమాట. సో వేల కోట్ల టర్న్ ఓవర్ ఉండే ఒక బెట్టింగ్ యాప్లోనే అలా పెట్టారంటే బయట జరిగే చిన్న చితక బెట్టింగ్లు ఇంకా దేనికి ఉంటాయి చెప్పండి. సో వైసీపీకి అయితే అనుకూల పవనాలు బెట్టింగ్స్లో లేవు. దాంతో అంటే నేను బెట్టింగ్ అనే సంగతి పక్కన పెడితే ఓటింగ్ సరళి కావచ్చు, ఓటింగ్ తర్వాత వైసీపీ నాయకుల మాటల్లో డేలాతనం, డొల్లతనం, బేళతనం కావచ్చు, క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న గొడవలు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా సంకేతాలు. అంటే కూటమికి ఒక రకంగా పాజిటివ్ సంకేతాలు అనేది చెప్పుకోవచ్చు. పోలింగ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, 2 ట్వీట్లు చేశారు. ఒకటి తనకు ఓటు వేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, ఇంకోటేమో మొత్తం ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నిన్నేమో బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టారు. వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, తేదీ వేదిక ప్రకటిస్తాము త్వరలో అని. సో ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ బెట్టింగ్ అంతా కూడా కూటమికి అనుకూలంగా జరుగుతోంది. 20 రోజులు టైం ఉంది. ఈ 20 రోజుల్లో కాస్త జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కాస్త ఇండైరెక్ట్గా ఎవరికి ఎక్కడ అవకాశం ఉంది అనేది నేను చెప్తుంటా. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా మనం చెప్పకూడదు. సో మొత్తం పోలింగ్ పర్సంటేజ్ 82% చేరుకుంది. సో 82% పోలింగ్ పర్సంటేజ్ జరిగింది అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు సంకేతం అనమాట అది. అంటే ఏ కోణంలో చూస్తున్నా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కనిపిస్తోంది. చూద్దాం. థ్యాంక్ యూ.